పాత బస్తీ మెట్రోకు 8న శంకుస్థాపన 2000 కోట్ల అంచనా వ్యయము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో పట్టలెక్కనున్న ప్రాజెక్ట్స్. హైదరాబాద్ పాత బస్తీకి ఎట్టుకేలకు మెట్రో రైలు సౌకర్యము కలగనుంది. ఈ ప్రాంతంలో మెట్రో రైలు నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 28న శంకుస్థాపన చేయనున్నారు. ఎంబీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల పొడవున ఈ రైలు మార్గాన్ని నిర్మిస్తారు. దీనికి 2000 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇక్కడ ఈ మెట్రో సిస్టమ్ ఏంటంటే ఇక్కడ ఢిల్లీ అయినా చెన్నై అయినా కర్ణాటక అయినా తర్వాత అన్ని జాగాలో ఉంది కాబట్టి హైదరాబాద్లోకి కొనసాగించి ఇప్పుడు న్యూ సిటీలో ఉంది. ఓల్డ్ సిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి కరెక్ట్గా ఈ మెట్రో రైలు సౌకర్యము 2000 కోట్ల వ్యయం అవుతుంది. ఫలక్నుమా నుంచి 5.5 కిలోమీటర్ల పొడవున ఈ రైలు మార్గాన్ని నిర్మించి ఎంబీబీఎస్ మీదుగా పాత బస్తీకి ప్రయాణం చేయొచ్చు. పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఈ విషయంలో హైదరాబాద్ ఎల్బీ నగర్ మియాపూర్ నాగోల్ రాయదుర్గం జేబీఎస్ ఎంబీబీఎస్ల మధ్య 69 కిలోమీటర్ల మేర కొన్నేళ్లు మెట్రో రైలు కంటిన్యూగా నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా నడిచేదానికి 2000 కోట్లకు తర్వాత జీవో జారీ చేసి ఇది అతి తొందరలోనే ఓల్డ్ సిటీకి మెట్రో రైలు ఓల్డ్ సిటీ ప్రజలు ప్రయాణం చేయడానికి ఈ ప్రాజెక్టును ఎల్ఎన్టీ వరకు మెట్రో రైలు సంస్థ ద్వారా 16,000 కోట్లతో చేపట్టి అప్పట్లోనే పాత బస్తీకి మెట్రో సౌకర్యము కల్పించడానికి ప్రయత్నాలు జరిగాయి. కాబట్టి ఇప్పుడు అతి తొందరలో న్యూ సిటీ వదులుకొని ఓల్డ్ సిటీలగిన మెట్రో రైలు ప్రారంభించడానికి ఓల్డ్ సిటీ ప్రజల గురించి 2000 కోట్లతో వివరించి ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి. తర్వాత సర్వే కూడా చేశారు. ఈ లైన్లో ఇంతకుముందే సర్వే అయిపోయింది. సర్వే అయిపోయిన తర్వాత ఈ లైన్ నిర్మాణంలో వేలాది ప్రైవేటు ఆస్తులను సేకరించడంతో పాటు కొన్ని చారిత్రక కట్టడాలను తొలగించవలసి వస్తుంది. అంటే ప్రజల అవసరాలకు ఎలాంటిదైనా తొలగించవచ్చు. ఎందుకంటే రాష్ట్రం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి ఏది చేయడానికైనా ముందుండి దానికి సహకరించాలి అని అందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో అప్పట్లో భావించారు. దీనిపై పాత బస్సులోని కొన్ని పార్టీలతో పాటు స్థానికుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో ప్రాజెక్టును చేపట్టకుండా నిలిపివేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మెట్రో విస్తరణ మూసి సుందరీకరణపై ప్రధానంగా దృష్టి సాధించారు. ఈ మధ్యన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి లండన్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న సిచ్యువేషన్లో అక్కడ ఆయనకు ఎంత అనుకూలంగా మూసి కనిపించిందో అదే స్టైల్లో తెలంగాణలో మూసి మొత్తం పునరుద్ధీకరించి దాన్ని బ్రహ్మాండంగా తయారు చేయాలి, ప్రజలకు అనుకూలంగా చేపట్టాలి.